అందరికీ నమస్కారం. సంక్రాంతికి పెద్ద ఆర్డర్ వచ్చిందండి పిండి వంటల కోసం. 15 ఐటమ్స్ అడిగారండి. స్వీట్స్ అయితే అన్నీ నేతితో, హాట్ అయితే బటర్తో చేయమని. అన్నీ కలిపి ఒక 200 కేజీల ఆర్డర్ అండి. ఇది నేతి మైసూర్ పాకు, పూర్తిగా నెయ్యి వాడుతున్నాను. ఈ వంటల కోసం మొత్తం 8 మంది వచ్చారు. 6గురేమో వంట చేయటానికి, 2 హెల్పర్సు. మొత్తం అంతా వాళ్ళే చూసుకున్నారు. అందులో నాకు ఒంట్లో కూడా బాగాలేదు. అప్పుడు వాళ్ళు రావటమే పొద్దున్నే 5 వచ్చేసి మొదలు పెట్టేశారు. మామూలుగా చాలా బిజీగా ఉండి కూడా మన మాట కాదనలేక వెంటనే వచ్చి, కాకపోతే రాత్రి అయితే 12 దాటిపోయిందండి ఈ పని అంతా అయ్యేసరికి. మైసూర్ పాకు లడ్డు కేజీకి 10 పీసులు లెక్కనే చెప్పారు. అంటే కొంచెం పెద్ద సైజుగా వస్తాయండి. పూర్తిగా నెయ్యి వాడటం మూలాన కొద్దిగా మెతకతనం అయితే ఉంది. ఇది ట్రాన్స్పోర్టేషన్కి చాలా జాగ్రత్తగా మనం ప్యాక్ చేయాల్సి వస్తుంది. అందుకనే వీటిని బాక్సుల్లో పెట్టేశాము. మనం ఎంత క్వాలిటీగా టేస్టీగా చేసినా చేరేది సక్రమంగా లేకపోతే మన శ్రమ అంతా వృధానేనండి. ప్రతి లడ్డు వెయిట్ చూసే చేశారండి. కరెక్ట్గా 10 వచ్చేట్టు కేజీకి. జీడిపప్పు కిస్మిస్ అన్నీ కలిపేసి వండ చుట్టారు. మళ్ళీ ప్రత్యేకంగా పైన అంటించేది లేదు. కారపూసలో ఒక్కొక్కటి 16 కేజీల చొప్పున 3 సైజులు చెప్పారు. గవ్వల్లో కూడా కారం గవ్వలు, బెల్లం గవ్వలు 2 చెప్పారు. గవ్వలు అనగానే చాలామంది బెల్లం పాకం కానీ లేకపోతే పంచదార పాకం కానీ అలా తీపి గవ్వలే అనుకుంటారు. కానీ కారం గవ్వలు కూడా చాలా రుచిగా ఉంటాయి. కారం గవ్వలు అంటే మా అమ్మాయికి అయితే చాలా ఇష్టం. కోవా కజ్జికాయల కోసం కొబ్బరి బెల్లం పాకం పట్టి ఇట్లా ఉండలు చేస్తారు. పంచదార చాలా తక్కువ వేసిన కోవా చేశారు. ఈ స్వీట్స్ అన్నిటిలోకి చాలా కష్టమైంది, నేనైతే అసలు చేయలేంది, మలారం లడ్డు అండి. బెల్లం బూందీ ఉండలు ఇవి చాలా వేడి పట్టాలండి. చెయ్యి మారినా అది పొడి పొడి అయిపోతుంది, ఇంకా ఉండలాగా రాదు. చేతులు మాత్రం బొబ్బలెక్కిపోయినట్టు అయిపోతాయండి ఇవి చేసేసరికి. ఇవి కూడా 10 కేజీలు ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఇంతేనండి. మరొక వీడియోలో కలుసుకుందాం. ఉంటానండి.